హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఇవాళ వీడియో వచ్చేసి నేను రీసెంట్గా కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో వాటిని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో మీకు వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. సో ముందుగా వచ్చేసి నేను ఫ్యాబ్రిక్స్ అయితే చూపిస్తాను. సో నాకు చాలా యూనిక్గా అనిపించి కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే నేను ఆలోచించకుండా తీసేసుకున్నాను అనమాట ఒకేసారి. సో మీకు అవి ఒక్కొక్కటిగా డీటెయిల్గా క్లియర్గా చూపిస్తాను. మీకు ఎవరికైనా నచ్చితే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో నేను వాటి ప్రైజెస్ అలాగే షాప్ నేమ్ కూడా నేను చెప్తాను అనమాట. సో రీజనబుల్ కాస్ట్లో అయితే మీకు వచ్చేస్తాయి. సో ముందుగా వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ అనమాట. సో ఇది మనకి ఇలా క్రీమ్ కలర్ వచ్చింది. క్రీమ్ కలర్ పైన మనకి గ్రీన్, ఆరెంజ్, బ్లూ ఇలా మొత్తం మల్టీ కలర్ లాగా ఇట్లా వర్క్ అనేది వచ్చిందనమాట. సో మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. సో నాకు ఇది వర్క్ అనేది బాగా నచ్చింది అనమాట. సో అందుకే ఈ మిర్రర్స్ వచ్చేసి మనకి ఒరిజినల్ మిర్రర్స్ అయితే కాదు, ప్లాస్టిక్వి. సో అంటే కొంచెం లైట్ వెయిటే ఉంది ఫ్యాబ్రిక్ అయితే. సో నాకు కొంచెం యూనిక్గా అనిపించి ఇదైతే తీసుకున్నాను అనమాట. సో ఇది కొంచెం ఫ్యాబ్రికే ఉండే, అంటే మనకి ఏదైనా డ్రెస్ మనకి ఏమంటారు, ఇలా లాంగ్ ఫ్రాక్స్ పైకి ఇక్కడ బాడీ పార్ట్ లాగా యూజ్ చేయడానికి అలా, లేకపోతే చిన్న హ్యాండ్స్ మనకి బ్లౌజ్ అయినా అవుతుంది. సో దేనికైనా ఒకదానికి ఉపయోగపడుతుందని చెప్పి నేనైతే తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది. సో ఇది నేను మళ్ళీ నెక్స్ట్ ఈ ఆరెంజ్ కింద వైపు మనకి వేసి బాటమ్ పార్ట్కి, సో ఇది బాడీ పార్ట్కి అయితే వేద్దామా అని చెప్పి ఆలోచిస్తున్నాను. సో చూస్తాను అనమాట, అంటే మనకి ఎలా సెట్ అయితే అలా. సో నేను ఎలా స్టిచ్ చేశాను అనేది కూడా మీకు వీడియోస్ అనేవి షేర్ చేస్తాను. సో ఫ్యాబ్రిక్స్ పెట్టినప్పుడు చాలా వరకు మీరు డ్రెస్సెస్ స్టిచ్చింగ్ వీడియోస్ అనేవి కూడా ఫ్యాబ్రిక్స్వి టోటల్గా పెట్టట్లేదని అడుగుతున్నారు. కాకపోతే నేను మీకు ఫ్యాబ్రిక్స్ చూపిస్తాను కదా, చూపించినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఫ్యాబ్రిక్స్ కొన్ని చూపించి అందులో ఒక 2-3 డ్రెస్సెస్ వరకు నేను అంబ్రెల్లా ఫ్రాక్ స్టిచ్ చేశాను అనుకోండి. సో ఒక డ్రెస్ మాత్రమే నేను వీడియోలో పెడతాను, మిగతా 2 నేను స్టిచ్ చేసుకున్నవి అసలు షూట్ చేయను అనమాట. ఎందుకంటే సేమ్ అంబ్రెల్లా డ్రెస్సులు కదా, మళ్ళీ ఏముంటుందిలే అని చెప్పి నేను అలా పెట్టాను అనమాట. సో అందుకోసం మీకు ఫ్యాబ్రిక్స్ అనేవి ఎక్కువ కనిపిస్తాయి కానీ డ్రెస్సెస్ మాత్రం ఒకటి అలా కనిపిస్తుంది. ఒకవేళ డిఫరెంట్గా ఏమైనా స్టిచ్ చేస్తే నేను అన్నీ షూట్ చేసి అయితే పెడతాను. కాకపోతే ఇప్పుడు ఒకే రకంగా 2 డ్రెస్సెస్ కనుక ఉంటే, లేకపోతే ఆల్రెడీ మన ఛానల్లో అలాంటి మోడల్ నేను ఆల్రెడీ స్టిచ్ చేసి ఉంటే మళ్ళీ నేనైతే షూట్ చేయను అనమాట. డైరెక్ట్ నేను డ్రెస్ అనేది స్టిచ్ చేసుకుంటాను, ఆల్రెడీ వేసేసుకుంటాను. సో అందుకోసమే మీరు వీడియోస్లో అడుగుతారనమాట. సో అంటే మీరు స్టిచ్చింగ్ ఈ డ్రెస్ వీడియో అంటే స్టిచ్చింగ్ ఎందుకు పెట్టలే అని చెప్పి. సో అదే మోడల్లో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంటుంది, కాకపోతే ఓల్డ్ వీడియోస్లో ఉంటుంది అనమాట. మీరు ఒకవేళ ఇప్పుడు వీడియోస్ చూసినట్లయితే ఓల్డ్ వీడియోస్ చూడరు అనమాట. సో అందుకోసం అడుగుతారు. సో ఇది ఫస్ట్ ఫ్యాబ్రిక్ అనమాట. సో ఇది. సో తర్వాత వచ్చేసి మీకు ఇప్పుడు చూపించాను కదా ఈ ఆరెంజ్ ఫ్యాబ్రిక్ అనమాట. సో ఇది వచ్చి నేను ముందు ఈ చూపించిన ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి 1 మీటర్ 80 పాయింట్స్ ఉంటే తీసుకొచ్చేసాను నేను. సో తర్వాత వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ అనమాట. సో నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. అసలు షైనింగ్ బాగుందనమాట. అంటే మనకి ఇలా మంచిగా ఉంది. సో ఇది మీకు ఫాయిల్ ప్రింట్ అయితే కాదు, అంటే మనకి షైనింగ్ అనిపిస్తుంది కదా, ఫాయిల్ ప్రింట్ ఏమో అనుకుంటారేమో, కాదు. ఇది ఇందులోనే వీవింగ్ వచ్చిందనమాట, జెరీ వీవింగ్. అది కూడా మనకి జెరీ కూడా సాఫ్ట్ జెరీ అనమాట, బాగుంది. సో క్లాత్ కూడా మంచిగా స్మూత్గా షైనింగ్గా ఉందన్నమాట. సో ఇది డ్రెస్ లాగా స్టిచ్ చేద్దామని చెప్పి నేను ఇదైతే తీసుకొచ్చాను. సో మొత్తం ఇలా ఉంటుందన్నమాట. సో మనకి ఇది షైనింగ్ వల్ల ఇలా డబల్ షేడర్ లాగా షైన్ అవుతుంది అనమాట, ఒకవైపు థిక్గా ఒకవైపు లైట్గా. ఇలా నాకు ఇది బాగా నచ్చింది ఫ్యాబ్రిక్ అయితే. సో అందుకోసం ఇది తీసుకున్నాం. సో దగ్గర నుంచి కూడా ఒకసారి చూడండి. సో ఇది. సో తర్వాత ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది మనకి కోటా ఫ్యాబ్రిక్ అనమాట. సో ఇంతకుముందు చూపించింది అది మనకి ఫాయిల్ ప్రింట్ కాదు, ఇది మాత్రం ఫాయిల్ ప్రింట్ అనమాట. సో ఫాయిల్ ప్రింట్ ఉంది, కాకపోతే కొంచెం రఫ్గా మనం వాష్ చేయకుండా మనం కొంచెం మంచిగా మనం యూజ్ చేసినట్లయితే బాగానే ఉంటుందన్నమాట. సో తర్వాత ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది. సో ఇందులో కూడా ఇలా మొత్తం మనకి గ్రీన్ బ్లూ కలర్లో అలా మనకి ఇలా వచ్చిందనమాట. బాగుంది ఇది కూడా. సో ఇది కూడా నేను ఫ్రాక్ కోసం అవుతుందని చెప్పి ఇలా తీసుకొచ్చాను. సో తర్వాత ఫ్యాబ్రిక్ వచ్చేసి
ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అనమాట. సో ఇది చాలా సాఫ్ట్గా ఉంది, అంటే సాఫ్ట్ నెట్ పైన ఇలా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది. ఒకసారి దగ్గర నుంచి కూడా చూడండి. సో ఇలా సో ఇది నాకు ఒక శారీ పైకి బ్లౌజ్ కావాలన్నమాట. నేను ఆల్రెడీ ఆ శారీ మీకు కట్టుకొని కూడా నేను వీడియోస్లో కనిపించాను. సో ఆ శారీకి నేను ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నాను అనమాట. సో 3/4 హ్యాండ్స్, అంటే ఇక్కడి వరకు హ్యాండ్స్ అనేవి పెట్టి స్టిచ్ చేద్దామని చెప్పి నేను ఇదైతే తీసుకున్నాను. సో ఇది నేను 1.5 మీటర్ తీసుకున్నాను అనమాట. సో ఇది సాఫ్ట్గా ఉంది నెట్ అయితే, సాఫ్ట్ నెట్ పైన థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 1 అవుతుంది, అయినా కూడా అసలు వేడి మాత్రం తగ్గలేదు. ఇట్లా ఫ్యాన్ ఆఫ్ చేస్తే మొత్తం చెమటలు కారుతున్నాయి. సో తర్వాత ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇదనమాట. సో ఇది మనకి క్రీమ్ కలర్ పైన ఇలా మనకి అన్ని కలర్స్, ఆల్ ఓవర్ కలర్స్ ఉన్నాయి ఇందులో. సో వాటితో ఇలా వర్క్ అనేది వచ్చిందనమాట, థ్రెడ్ వర్క్. నాకు ఇది కూడా చాలా బాగా అనిపించింది. సో ఇది కూడా తీసుకున్నాను. దగ్గర నుంచి కూడా ఒకసారి చూడండి. ఎల్లో, గ్రీన్, రెడ్, బ్లూ అలా అన్ని మల్టీ కలర్లో అయితే ఇలా ఫ్లవర్ అయితే వచ్చిందనమాట. సో ఇది కూడా తీసుకున్నాను. సో తర్వాత వచ్చేసి ఇది సేమ్ బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ ఏదో ఒక రకంగా యూజ్ చేయొచ్చు అని చెప్పి నేనైతే తీసుకొచ్చాను అనమాట. సో నేను ఎలా స్టిచ్ చేశానని కూడా మీకు ముందు వీడియోస్లో, అంటే డిఫరెంట్ నెక్స్ అలాగే హ్యాండ్స్ అనేవి డిఫరెంట్గా స్టిచ్ చేసి మీకు వీడియోస్ అనేవి షేర్ చేస్తాను. సో అవి మిస్ అవ్వకుండా అయితే చూడండి. సో తర్వాత వచ్చేసి ఈ బ్లాక్ క్లాత్, అంటే మనకి బ్లాక్ నెట్ పైన ఇలా మంచిగా మనకి థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందనమాట. ఒకసారి దగ్గర నుంచి అయితే చూడండి, ఇలా వర్క్ అయితే ఇలా వచ్చింది. సో నాకు ఇది కూడా కొంచెం యూనిక్గా అనిపించింది అనమాట. సో అందుకోసమే తీసుకొచ్చాను. సో ఇలా మనకి ఇది ప్లెయిన్ సాఫ్ట్ నెట్ పైన ఇలా వర్క్ వచ్చిందనమాట. సో చాలా బాగుంది. సో ఇది తీసుకున్నాను. సో నేను ఇవన్నీ కూడా ఎలా స్టిచ్ చేస్తాను అనేది కూడా మీకు కంపల్సరీ షేర్ చేసుకుంటాను. సో మీరు వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా చూడండి. సో ఈ మనకి అంటే ఇప్పుడు ఆల్రెడీ జూన్ స్టార్ట్ అయింది కదా, కొంచెం వెదర్ అనేది చల్లబడుతుంది కాబట్టి స్టిచ్చింగ్ వీడియోస్ అనేవి నేను కంపల్సరీగా మీకు పోస్ట్ చేస్తాను అనమాట. అంటే నాకు ఎడిట్ చేయడం ఓకే, వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే నైట్ టైమే ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే డే టైంలో స్కూల్స్ ఇప్పుడు లేవు కాబట్టి పిల్లల అల్లరికి మనకు వాయిస్ ఓవర్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉండట్లేదు అనమాట. సో అందుకోసమే కొంచెం రిస్క్గా అనిపిస్తుంది ఆ వీడియోస్ పెట్టాలంటే. సో ఇక ముందైతే నేను రెగ్యులర్గా వీడియోస్ అనేవి పెట్టడానికి ట్రై చేస్తాను. సో తర్వాత ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇదనమాట. సో ఇది వచ్చేసి మనకి రెడ్ జార్జెట్ క్లాత్ ఇది. సో ఇలా సో ఇది రెడ్ పైన మనకి మొత్తం ఇలా వర్క్ వచ్చిందనమాట. దీన్ని వర్క్ నేమ్ నేను మర్చిపోయాను, గుజ్రీ వర్క్ ఏదో అంటారు. సో అది నాకు ఇది కూడా చాలా బాగా అనిపించింది అనమాట. సో నేను ఫస్ట్ ఫ్యాబ్రిక్స్ నచ్చగానే తెచ్చిన తర్వాత వీటిని అసలు ఎలా స్టిచ్ చేయాలనేది అప్పుడు ఆలోచిస్తాను అనమాట. అంటే నేను కొన్నిసార్లు బ్లౌజెస్ నచ్చి తెచ్చుకొని కూడా వాటికి శారీస్ కొన్న రోజులు కూడా ఉన్నాయన్నమాట. సో అలా నేను నచ్చితే ఫ్యాబ్రిక్స్ అనేవి కంపల్సరీగా తీసుకొస్తాను. సో ఫ్యాబ్రిక్స్ తీసుకొస్తాను కానీ నేను స్టిచ్ చేసుకోవడం కంటే వేరే వాళ్ళు నా చుట్టూ ఉన్న వాళ్ళు డ్రెస్సెస్కి బ్లౌజెస్కి వాడడమే సరిపోతుంది అనమాట. సో కాకపోతే ఇక మీదటైనా నేను నా కోసం నేను స్టిచ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది. సో తర్వాత వచ్చేసి బ్లాక్ కలర్ అనమాట. సో నేను ఎప్పుడు ఫ్యాబ్రిక్స్ తీసుకున్నా కంపల్సరీ ఒక బ్లాక్ క్లాత్ అయితే ఉంటుందన్నమాట. సో బ్లాక్ అంటే నాకు పిచ్చని మీకు ఆల్మోస్ట్ ఇప్పటికీ అందరికీ తెలుసు, నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి, అంటే రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి. సో అదనమాట. ఇప్పుడు కూడా మళ్ళీ బ్లాకే తీసుకున్నాను. చెమటలు. సో ఇది మనకిది రేయాన్ ఫ్యాబ్రిక్ అనమాట. మనకి ఫ్రాక్స్కి బాగుంటుంది. సో రేయాన్ పైన ఇలా మనకి ఏమంటారు ఫ్లవర్స్, రెడ్ ఫ్లవర్స్ వచ్చి లీవ్స్ ఇలా వచ్చాయన్నమాట గ్రీన్ కలర్లో. ఇది కూడా మొత్తం థ్రెడ్ వర్క్. నాకు ఈ వర్క్ ఫినిషింగ్ అనేది, థ్రెడ్ వర్క్ ఫినిషింగ్ అనేది బాగా నచ్చింది. సో మనకి బాగుందన్నమాట. సో అందుకే నేను ఇది తీసుకొచ్చాను. సో ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అనమాట. సో ఇది ఒక నేను ఫ్రాక్ లాగా స్టిచ్ చేద్దామని చెప్పి, అంటే డైలీ యూస్కి మనకి బాగుంటుంది కదా ఇది రేయాన్ క్లాత్ సాఫ్ట్గా. సో అందుకోసమని నేను ఇది ఒకటి తీసుకొచ్చాను. సో సేమ్ మనకి
ఇదే వర్క్లో మళ్ళీ నేను బ్లాక్ ఒకటి తీసుకున్నాను. సో అలాగే వైట్ ఒకటి తీసుకున్నాను అనమాట. అంటే ఇది క్రీమ్, అలా ప్యూర్ వైట్ కాదు, అట్లా అని చెప్పి డార్క్ క్రీమ్ కలర్ కూడా కాదనమాట. సో ఇలా క్రీమ్ పైన అంటే ఇది పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. సో నాకు కూడా ఇది కొంచెం మంచిగా డీసెంట్గా అనిపించింది. అంటే మనకి డైలీ యూస్కి వేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. సో ఇది ఒకటి బ్లాక్, ఒకటి తీసుకున్నాను అనమాట. సో తర్వాత వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్. సో ఇది మనకి నెట్, సేమ్ సాఫ్ట్ నెట్ పైన వర్క్ అనేది వచ్చిందనమాట. సో ఏంటక్క అన్నీ సేమ్ ఒకేలాగా తీసుకున్నారని మీరు అనుకోవచ్చు. సో ఇవన్నీ మనకి ఆఫర్లో వచ్చాయన్నమాట. ఆ షాప్ అన్నయ్య ఆఫర్లో మనకి ఇచ్చేస్తే నేనైతే మొత్తం తీసుకున్నాను. సో మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను అడగండి కింద కమెంట్ సెక్షన్లో. నేను కంపల్సరీ ఆ షాప్ నేమ్ అనేది చెప్తానమాట. మీరు కూడా తీసుకోవాలనుకుంటే వెళ్ళి తీసుకోవచ్చు. సో ఇది క్రీమ్ కలర్కి మనకి ఇలా మంచి బ్రైట్ కలర్స్, రెడ్ అలాగే వాయిలెట్, మనకి ఇది గోల్డ్ కలర్తో మొత్తం మంచి స్కై బ్లూ కూడా ఉంది ఇందులో. సో వీటితో ఇలా థ్రెడ్ వర్క్ అనేది వచ్చిందనమాట. సో ఇది కూడా చాలా బాగుంది ఇది. సో తర్వాత ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇదనమాట. ఇది నాకు అసలు ఇప్పుడు ఈ తీసుకున్న ఈ ఫ్యాబ్రిక్స్ అన్నిట్లో నాకు అసలు చూడగానే నచ్చాయి అనమాట ఫ్యాబ్రిక్స్. సో వెంటనే తీసుకున్నాను. సో ఇది మనకి గ్రీన్ కలర్లో మనకి వర్క్ అనేది వచ్చింది. గ్రీన్ అలాగే లైట్ గ్రీను, క్రీమ్ కలర్లో అక్కడక్కడ చిన్నగా ఆరెంజ్ చిన్న బూటీస్ లాగా అది కూడా మనకి థ్రెడ్ వర్కే వచ్చిందనమాట. సో ఇది సో ఇలా. సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్. సో ఇది కూడా మనకి క్రీమ్ కలర్ నెట్ పైన ఇలా 2 కలర్ ఫ్లవర్స్తోనే ఇలా వచ్చిందనమాట. సో ఇది కూడా నేను డ్రెస్ స్టిచ్ చేసినప్పుడు కంపల్సరీ మీకు వీడియో అనేది షేర్ చేస్తాను. సో మీరు ఆ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఛానల్ని ముందైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ఇది. సో తర్వాత వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్. సో ఇవి ఫ్లవర్స్ నాకు చూసినప్పుడు కొంచెం పెద్దగా ఉన్నాయి అనిపించింది, కానీ సో తర్వాత మనం ఇలా మనకి ఏమంటారు లాంగ్ ఫ్రాక్స్కి ఒక పార్ట్కి వాడినప్పుడు కొంచెం గ్రాండ్గా ఉంటుంది అనిపించింది. సో అందుకోసమే ఏం ఆలోచించకుండా అయితే తీసుకున్నాను అనమాట. సో ఒకవేళ అలా డ్రెస్సెస్ పైకి వాడకున్నా కూడా మనకి ఓల్డ్ శారీస్ పైకి బ్లౌజెస్ లాగా కూడా బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. సో నాకు యూజ్ అయ్యే కలర్సే తీసుకున్నాను అనమాట. ఇంకా చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది. కాకపోతే నేను సడన్గా వెళ్ళి ఇవి తీసుకున్నాను అనమాట. అంటే అనుకోకుండా వెళ్ళి, అందుకోసమే అంటే రెగ్యులర్గా ఉన్న కలర్స్ తీసుకొచ్చాను అనమాట. సో ఇలా. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 2 అవుతుందన్నమాట. సో ఇప్పుడు నేను 2 o'clockకి ఈ వీడియో అనేది మీకు షూట్ చేశాను. సో కొంచెం అంటే చుట్టూ నాయిస్ అనేది ఏం రాకుండా ఉండాలని చెప్పి. సో అదనమాట. అంటే డే టైంలో మొత్తం పిల్లల గోల అట్లానే అయిపోతుంది, వాయిస్ డిస్టర్బెన్స్గా ఉంటుంది అనమాట. అంటే నేను వీడియో ఆన్ చేసి ఇలా పెట్టే టైంకి చుట్టూ నాయిసే వినబడుతుంది. సో అందుకోసమే నేను వీడియోస్ కూడా కనిపించి అందుకే చేస్తలేను అనమాట. సో అలాగే మాకు కొంచెం పక్కన వర్క్ కూడా జరుగుతుంది అనమాట. అది టక్ 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 అని బర్ 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 అనేది ఒక సౌండ్ వస్తుంది. సో అందుకోసమే కొంచెం వీడియోస్ అనేవి నేను లేట్గా పోస్ట్ చేస్తున్నాను. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇక మీదటైతే రెగ్యులర్గా వీడియోస్ అనేవి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.